హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో అద్దె కొనుగోలు మరియు వాయిదా కొనుగోలు పద్ధతి హైర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ పర్చేజ్ సిస్టమ్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి జేఏఓలో 1 or 2 మార్క్స్ డెఫినెట్గా వస్తాయండి. 2018లో ఇంట్రెస్ట్ టేబుల్ అడిగారు. ఇప్పుడు ఏ పాయింట్ అయినా అడగవచ్చు, కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి చాప్టరు. చూడండి, అద్దె కొనుగోలు పద్ధతి అనేది ఎందుకు వచ్చింది అంటే, చూడండి ఇప్పుడు మనం బాగా చూస్తూ ఉన్నాం. ప్రతి ఇంట్లో టీవీ, వాషింగ్ మిషన్, బైక్, కార్, ఆఖరికి ఇల్లు, ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి ఇష్టపడుతుర్రు, కానీ కొనుగోలు శక్తి పెరగట్లేదు. అందుకోసం ఈ విక్రయ సంస్థలు ఏవైతే ఉన్నాయో, మరి సెల్ ఫోన్స్ కూడా చూడండి, ఈ రోజున ప్రతి సెల్ ఫోన్ కూడా ఇన్స్టాల్మెంట్ అని చెప్పి ఇస్తూ ఉన్నారు. అలా వినియోగదారులకు అలవాటు చేయడానికి వాయిదాలలో అమ్మడానికి ఈ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వారి యొక్క కొనుగోలు శక్తి లేకపోయినా వారి చేత సరుకులు కొనుగోలు చేసే విధంగా చేసే ప్రయత్నం అనేది ఈ అద్దె కొనుగోలు, వాయిదా కొనుగోలు పద్ధతి. అంటే ఇక్కడ అరువు అమ్మకాలు, అరువు కొనుగోళ్ళు విపరీతంగా పెరిగిపోతాయి. దానివలన మరి అమ్మకందారులకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో అద్దె కొనుగోలు పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఈ అద్దె కొనుగోలు పద్ధతి కొరకే ఒక చట్టం కూడా చేశారండి ప్రభుత్వం వారు. 1972వ సంవత్సరంలో అద్దె కొనుగోలు చట్టాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సంవత్సరం అద్దె కొనుగోలు పద్ధతి చట్టం ఏ సంవత్సరం అంటే ఖచ్చితంగా 1972. కాబట్టి ఈ పద్ధతిపై వస్తువుల క్రయ విక్రయాల సందర్భంగా కొనుగోలుదారుడు, అమ్మకందారుడు పరస్పర సమ్మతితో ఒక ఒప్పందాన్ని చేసుకుంటారు. దీనినే అద్దె కొనుగోలు పద్ధతి అని పిలుస్తారు. అంటే ఇద్దరి మధ్య ఒక ఒప్పందం, కొనుగోలుదారుకు అమ్మకందారుకు మధ్య ఒక ఒప్పందం కనుక జరిగితే దాని అద్దె కొనుగోలు ఒప్పందం అంటారు. ఒప్పందంలోని షరతుల ప్రకారం కొనుగోలుదారుడు వస్తువుల మూల్యాన్ని కొన్ని నిర్ణీత వాయిదాలలో అమ్మకందారులకు చెల్లించవలసి ఉంటుంది. ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే అమ్మకందారుల నుండి వస్తువులను కొనుగోలుదారుడు స్వాధీనం చేసుకుంటాడు. కానీ ఆ వస్తువులపై స్వామ్యపు హక్కులు అంటే యాజమాన్యపు హక్కులు వెంటనే కొనుగోలుదారుకు రావు. అమ్మకపుదారుడే స్వామ్యపు హక్కులను కలిగి ఉంటాడు. అంటే ఇక్కడ ఏంటండి అంటే వస్తువులు మాత్రమే బదిలీ జరుగుతుంది, వస్తువులపై హక్కు మాత్రం బదిలీ కావట్లేదు. వస్తువులపై హక్కు ఎవరికి ఉంటుంది? అమ్మకందారుకే ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? చివరి వాయిదా చెల్లించే వరకు అమ్మకందారుకే ఆ హక్కు కలిగి ఉంటుంది. ఇక్కడ మీకు సింపుల్గా అర్థం కావాలంటే చూడండి, మనం బైక్స్ కానీ కార్లు కానీ కొంటూ ఉంటాం. ప్రతి నెల ఈఎంఐ కట్టాలి. మనకు 2 కీస్ ఉంటాయి, బైక్ కానీ కారు కానీ ఒక కీనే మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇంకో కీ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. ఎందుకని? మనం ఏ వాయిదా చెల్లించకపోతే ఇమీడియట్గా ఆ కీ తోటి ఆ బైక్ని కానీ కారును కానీ తిరిగి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాన్నే స్వాధీనపు హక్కు అని పిలుస్తారు. మరి ఇలాంటి సందర్భంలో అప్పటి వరకు కట్టినటువంటి కిస్తీలు వాటిని అద్దెగా పరిగణిస్తారు. అందుకే అద్దె కొనుగోలు పద్ధతి అనేది రావడం జరిగింది. అంటే మీకు సింపుల్గా చివరి వాయిదా వరకు వస్తువు యొక్క యాజమాన్య హక్కులు కొనుగోలుదారుకు లభించవు. కాబట్టి ఇలాంటి పద్ధతిని అద్దె కొనుగోలు పద్ధతి అని పిలవడం జరుగుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన మొత్తం వివరణాత్మక విషయాలతో పాటు మరి ఇద్దరి పుస్తకాలలో చిట్టాపద్దులు,
తర్వాత వడ్డీ రేటు ఇవ్వనప్పుడు, వడ్డీ రేటు ఇచ్చినప్పుడు, తర్వాత వాయిదాల సంఖ్య ఇచ్చినప్పుడు, ఇవ్వనప్పుడు, ఇలా అనేక రకాల పద్ధతులు ఉంటాయి. దాని మీద జేఏఓలో బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అవి మీకు ప్రాక్టికల్గా కూడా అందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటండి అంటే, మీకు ప్రతిసారి చెప్తూ వస్తున్నాను, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ తోటి మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సెల్ఫ్ నోట్స్, సెల్ఫ్ సక్సెస్, ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.